మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, మాట మాత్రము సెలవిమ్ము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. కొన్ని మాటలు ఈ అధ్యాయంలో నుంచి మనము ధ్యానం చేస్తే ఈ విధముగా ఇక్కడ రాయబడి ఉంది. ఆయన తన మాటలన్నీ ప్రజలకు పూర్తిగా వినిపించిన తరువాత కఫర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధి అయి ఉండెను. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాల కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అనెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఉండుట కనుగొనిరి. ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. శతాధిపతి అయిన ఒక అధికారి ఇక్కడ ప్రభువారిని ఎంతగానో గొప్పగా ఆరాధిస్తున్నారు, గొప్పగా దేవుణ్ణి చూస్తున్నారు. చూస్తూ అక్కడ కొన్ని మాటలు పలికారనమాట. ఏ విధంగా పలికారో మనం చదువుకున్నాం. కానీ ఈనాడు దేవుడు మన కుటుంబంలో ఒక గొప్ప కార్యము చేశాడు, ఒక అద్భుత కార్యము చేశాడు, ఆశ్చర్య కార్యము చేశాడు. బలహీనంగా ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, రోగములో ఉన్నప్పుడు, మంచం మీద పడిపోయి ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని స్వస్థపరిచినప్పుడు మనం ఏ విధంగా విశ్వాసంలో ఎదుగుతున్నాం, ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నామని కొన్ని మాటలు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినం దేవుడు గొప్పగా మాట్లాడి ఉన్నాడు. ఆనాడు శతాధిపతి ఒక మందిరాన్ని కట్టించి ఉన్నాడు. ఇక్కడ ప్రభువారు తన గురించి ఆశ్చర్యపడి ఉన్నారని మాట్లాడుతున్నారు. నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యము వల్ల అనేకులకు క్రీస్తును ప్రకటించే విధంగా ప్రభువారు కూడా చూసి చెప్పాలి, ఆశ్చర్యపడాలి. అటు రీతిగా మనము మన కుటుంబము యేసుక్రీస్తు నామములో ఎదగాలి, ఒదగాలి, ప్రార్థన చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు మరి మనం కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ఈ దినం ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో, లేక ఒక బలహీన చేత వారు బంధించబడి ఉన్నారో, మరి ఆనాడు ఏ విధంగా అయితే ప్రభువారు ఆ యొక్క శతాధిపతికి తాను చేసిన ప్రార్థనను బట్టి, తాను అడిగిన విధానాన్ని బట్టి అక్కడున్న ఆ యొక్క దాసుడు స్వస్థ పొందుకున్నాడు. కనుక ఈనాడు మనము కూడా అటు రీతిగా మొరపెడదాం. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఏదైనా సరే మనకి చెప్పినప్పుడు, మనము ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని గొప్పగా చేస్తాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, మొరపెట్టి అడుగుదాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవును ప్రభా, ఆనాడు ఏ విధంగా అయితే ఆ దాసుడు స్వస్థ పొందుకున్నాడో అటు రీతిగా ఈనాడు తండ్రి ఎవరి కొరకైతే ప్రార్థిస్తున్నామో, ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో, బలహీన చేత బంధించబడి ఉన్నారో ప్రభా,
వారందరికీ కూడా తండ్రి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, బలపరచండి, స్థిరపరచండి. ఈ పరిశుద్ధాత్మను కుమ్మరించి మీరే మహిమ పొందుకోమని మన ఆదురు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.